స్కామ్లు, ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి? సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ర్యాండమ్ గా ఇవాళ ఒక 10 స్కామ్ల గురించి మాట్లాడతాం. ఒక 10 చెప్తా ఈరోజు. వాటిని ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. సింగరేణి, అసలు సింగరేణిలో దాని చరిత్రలో ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. ఓబీ టెండర్లు ఎప్పుడైనా కూడా మన రాష్ట్రంలో పిలిస్తే సింగరేణిలో -20, -15 పోతాయి ఓబీ టెండర్లు. ఎప్పుడు ఎక్సెస్ టెండర్లు పోలే సింగరేణిలో. ఎన్నడన్నా ఒకటి ఎవడన్నా ఇడిచిపెట్టిపోయింది చివరి చిన్న ముక్క ఉంటే తప్ప కొత్త ఓబీ బ్లాకులు ఎప్పుడైనా -10, -20 టెండర్లు పోతుండే. అంటే ఒక 1000 కోట్ల రూపాయలకు ఓబీ బ్లాక్ టెండర్లు పిలిస్తే -20 అంటే 800 కోట్లకే పనిచేసి పెట్టారు కాంట్రాక్టర్లు. కానీ కాంగ్రెస్ వచ్చి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక -20 పోయేది +10 అయింది. అంటే ఎంత అవుతుంది? 1000 కోట్ల పని 1100 కోట్లు అవుతుంది. ఎంత లాస్ అయినట్టు? 300 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం. ఇది ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చింది. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక దీని తొలి లబ్ధిదారుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికే మొదటి టెండర్ దక్కింది. నేను అడుగుతున్న కొత్తగూడెం నుంచి శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక మొదటి టెండర్ శోధా కన్స్ట్రక్షన్స్ కు వచ్చిందా లేదా? శోధా కన్స్ట్రక్షన్ సృజన్ రెడ్డి కంపెనీయా కాదా? సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిది అవుతాడా కాదా? దీన్ని బయట పెట్టు, దీని మీద మాట్లాడు. ఇప్పటికి నేను 10 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఒక్కడి కిక్కుమంటలేడు. స్కామ్ జరిగింది నిజం, రేవంత్ రెడ్డి బామ్మర్దికి టెండర్ వచ్చింది నిజం. అందుకే ఎవడు కూడా నోరు మదుపుతలేడు. ఏం జరిగింది? ఈ సైట్ విజిట్ రాకముందు ఎప్పుడైనా మైనస్ టెండర్లు పోతుండే. కాంగ్రెస్ వచ్చినాక మొదటి టెండర్ కొత్తలా ఎప్పుడొచ్చింది? 2023 డిసెంబర్లో కాంగ్రెస్ వచ్చింది. 2024 ఫిబ్రవరిలో పాత పద్ధతిలోనే టెండర్ పిలిచిండ్రు, అది మైనస్ పోయింది. వీళ్ళకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఏప్రిల్ మే నెలలో 2024 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. మొదటి టెండర్ +13 శోధా కన్స్ట్రక్షన్స్ కు పోయింది. నేను ఇది నోటి మాటగా చెప్తలేను, డాక్యుమెంట్ కూడా మీ ముందు పెడతా ఇప్పుడు. అట్లే మన ఈ శోధాకు వచ్చింది కూడా మన బొగ్గుబాయే వెంకటేష్ కని, మనదే కదా వెంకటేష్ కని, కొత్తగూడెం పక్కకే ఉంటది. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తో రేవంత్ రెడ్డి బామ్మర్దికి పొందిన మొదటి టెండర్ మన వెంకటేష్ కని ఓబీ మ్యాన్. ఈ టెండరే ఆయనకు దక్కింది. ఇది నేను సమాచార హక్కు చట్టం కింద అడిగిన. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ గతంలో ఉన్నదా? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉన్నదా? ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఎన్ని టెండర్లు జరిగినాయి అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే దానికి వచ్చినటువంటి సమాధానం ఇక్కడ చూడండి. సైట్ విజిట్ సర్టిఫికెట్ కింద 9 టెండర్లు జరిగినాయి. అదేవిధంగా మన కింద అడిగినాం, ప్లీజ్ స్పెసిఫై వెదర్, పైన మూడోది, ప్లీజ్ క్లారిఫై వెదర్ డ్యూరింగ్ ద పీరియడ్ 2014 December to 2023 December ఎనీ ఓబీ కాంట్రాక్ట్స్ ఇన్ సింగరేణి హ్యాడ్ మ్యాండేటరీ సైట్ విజిట్ సర్టిఫికెట్ కండిషన్. అంటే నో, నిల్ అని ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ హయాంలో ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు అని మనం చెప్పలేదు. సింగరేణి కాలరీసే మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చినటువంటి సమాధానం. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక ఎన్ని టెండర్లు అయినాయి అంటే 9 టెండర్లు అయినాయి. మొదటిది మీకు కనబడుతుంది వెంకటేష్ కని కోల్ మైన్ కొత్తగూడెం, రెండవది కేకే డీసీపీ మందమర్రి, మూడవది రామగుండం OC2,
నాలుగోది వట్టివాగు రిజర్వాయర్. ఇట్లా 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో జరిగినాయి. దీన్ని ఏం జరిగింది? ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే ఏందో మీకు అర్థమైంది? అసలు ఏంటిది సైట్ విజిట్ సర్టిఫికెట్? ఇంతకు ముందు ఒక ఓబీ మైన్ టెండర్ పిలిస్తే గుజరాతోడో బీహారోడో ఢిల్లీయోడో ఎవరన్నా ఈ దేశంలో అర్హత ఉంటే డైరెక్ట్ గా టెండర్ వేసే అవకాశం ఉండే. వీళ్ళు సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? నువ్వు వచ్చి చూడాలి, మొదలు చూసి ఆ ప్రాంత జనరల్ మేనేజర్ జీఎం నువ్వు సైట్ చూసినావని సర్టిఫికేట్ ఇస్తేనే, ఆ సర్టిఫికేట్ ఉంటేనే నువ్వు టెండర్ వేయాలి. అంటే ఏం జరిగింది? రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తాడు వాడు జీఎం. మిగతా వాళ్లకు నువ్వు సైట్ విజిట్ చేసినావు అనే సర్టిఫికేట్ ఇవ్వరు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాడు టెండర్ చెల్లదు, టెండర్ వేయడానికి అర్హత ఉండదు. అంటే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి 20 మంది టెండర్ వేయడానికి వస్తే వీళ్ళు అనుకున్న 3కో 4కే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ 4 రింగ్ అయి టెండర్ వేస్తారు. ఆ 4 ఎక్సెస్ కు ఆ టెండర్ ను కొట్టేస్తారు. ఇంతకు ముందేముండే? సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. ఎవరైనా పారదర్శకంగా ఎక్కడి నుంచైనా ఈ సింగరేణిలో అర్హత ఉంటే టెండర్ వేసే అవకాశం ఉండే, పోటీ ఉండేది. మైనస్ లో పోవడం ద్వారా సింగరేణికి డబ్బు ఆదా అయ్యేది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చినాకేంది? ఆ జనరల్ మేనేజర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి చెప్తే వాళ్ళకే ఇతను సైట్ చూసిండనే సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు మాత్రమే రింగ్ అయి టెండర్ వేస్తారు. అందువల్ల ఆ టెండర్ ఎక్సెస్ లో పోతుంది. దాని ఆధారాలు చూపిస్తా. నెక్స్ట్. ఎస్, ఇందులో మీకు కనబడుతుందా? కొంచెం పెద్దగా చేయాలన్నా? రైట్, ఓకే. ఫస్ట్ది ఆర్జీఓసిపి 3 20 ఫిబ్రవరి 2024. 20 ఫిబ్రవరి 2024 600 కోట్ల టెండర్. ఎంత పోయింది? అది -22 పోయింది. ఇందాక నేను చెప్పినా కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టకుండా టెండర్ పెట్టిండ్రు. పెడితే 600 కోట్ల రూపాయల రామగుండం ఓసీపీ 3 -22 పోయింది. ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, ఎల్లో కలర్ ఉంది చూడండి, వెంకటేష్ కని 2025 10 మే 2025 417 కోట్ల రూపాయలు వర్క్ వాల్యూ. ఎవరికి వచ్చింది? శోధా కన్స్ట్రక్షన్స్. కాంట్రాక్టర్ పేరేంటి? సృజన్ రెడ్డి. ఎంత ఎక్సెస్ పోయింది? 13% ఎక్సెస్ పోయింది. అంటే ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిందో ఎక్సెస్ పోవడం అనేటువంటి టెండర్లు స్టార్ట్ అయినాయి. ఈ రకంగా సింగరేణిని దోచుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద మీరందరూ టీవీల్లో పేపర్లో చూసిండ్రు. 9E బ్లాక్ సింగరేణికి యాక్చువల్ గా భవిష్యత్తే 9E బ్లాక్. ఆ 9E బ్లాక్ టెండర్లలో కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఆ 9E బ్లాక్ ను వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు. దాని మీద రచ్చరచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి ఈ టెండర్ నాకు కావాలని రోడ్డు మీద పడ్డాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, టీవీలో చూసిండ్రు. ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య వాదులాట, కొట్లాట. ఆ మంత్రి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇయ్యమన్నారు. మంత్రి నాకెందుకు ఇయ్యవు సైట్ విజిట్ సర్టిఫికేట్ అని లొల్లి పెట్టుకున్నాడు. అల్లరల్లరి అయిపోయింది. అప్పుడు మన ఈ ఖమ్మం జిల్లా మంత్రి బట్టి గారు వచ్చి, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పు, ఈ 9E బ్లాక్ టెండర్ రద్దు చేస్తున్నా అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పని 9E బ్లాక్ టెండర్ రద్దు చేసినావు కదా, మరి ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిన సైట్ విజిట్ సర్టిఫికేట్ తో ఉన్న టెండర్ ఎందుకు రద్దు చేయలేదు? అదొక్కటే కాదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికేట్ లో జరిగి ఇవాళ సింగరేణికి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఆ టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు? ఆ నష్టం ఎందుకు సింగరేణి భరించాలి? ఆ నష్టం రేపు సింగరేణి సంస్థ మీద, ఈ కార్మికులకు జరిగే నష్టం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 9E బ్లాక్ ది మాత్రం ఒకటే రద్దు చేసినావు. ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పు అని నువ్వు 9E బ్లాక్ టెండర్ రద్దు చేసినావో, మరి అదే విధానంతో మరో 9 టెండర్లు జరిగినాయి. ఆ 9 టెండర్లు ఎందుకు రద్దు చేయలేదో ఈ రోజు సమాధానం చెప్పాలని బట్టి విక్రమార్క గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
నీకు ధైర్యం జాలేదా? ముఖ్యమంత్రి బామ్మర్ది టెండర్ రద్దు చేసే ధైర్యం జాలేదా? భట్టి గారు ఎందుకు రద్దు చేయలేదు? ఒక్క నైనికి ఒక న్యాయం, మిగతా 9 టెండర్లకు ఒక న్యాయమా? ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని బీఆర్ఎస్ హయాంలో లేదని మీ సంస్థనే చెప్పింది. మీరొచ్చినాక పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? ఎవరి కోసం పెట్టిండ్రు? మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్ట్ల కోసం సింగరేణి సంస్థను ముంచుతామంటే తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, పోరాడుతుంది, కార్మికుల పక్షాన నిలబడుతుంది.